పాకిస్తాన్ నెత్తి మీద అమెరికా కూర్చుంది. అందువల్లే అమెరికా ఆడించినట్టు పాకిస్తాన్ ఆడుతోంది. చివరికి తమ పరిపాలన విషయంలో కూడా అమెరికా విపరీతమైన ప్రాధాన్యమిచ్చి పాకిస్తాన్ బికారి దేశంగా మారిపోతోంది. పాకిస్తాన్ దేశాన్ని ఓ గాడిలో పెట్టేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించినప్పటికీ అమెరికా శకుని ప్రయత్నం చేసి అతన్ని జైలుకు పంపింది. అమెరికా దుర్నీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రయోజనాల కోసం ప్రపంచాన్ని తాకట్టు పెట్టడానికి కూడా అమెరికా వెనుకాడదు. చివరికి తన ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాడని ఇమ్రాన్ ఖాన్ను జైలు పాలు చేసింది. అమెరికా ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు చైనా దేశానికి అనుకూలంగా ఉన్నాడు. రష్యాకు దగ్గరయ్యాడు. సిల్క్ రోడ్ అంగీకారం తెలిపారు. ఇంకా అనేక రకాల మార్గాల్లో పాకిస్తాన్ దేశానికి ఆదాయం అందించే ఇమ్రాన్ ఖాన్ కష్టపడ్డారు. పాకిస్తాన్ చైనాకు దగ్గర కావడం, రష్యాతో స్నేహాన్ని కొనసాగించడం, ఇరాన్తో సఖ్యతను ప్రదర్శించడం అమెరికాకి ఏమాత్రం నచ్చలేదు. అమెరికా తన సైనిక అధికారులతో పాకిస్తాన్ ఆర్మీకి వర్తమానం పంపింది. చేయాల్సిన పని చేసేసింది. చివరికి పాక్ దేశంలో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ మీద లేనిపోని కేసులు పెట్టించి జైలు పాలు చేసింది. ఇప్పుడు పాక్ ప్రధాని సైనిక అధ్యక్షుడి మీద అమెరికాకు అంత అనుకూలత లేదు. ఏదైనా జరిగితే వారిద్దరికి కూడా జైలుకు పంపించి ఇమ్రాన్తో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అమెరికా వెనుకాడదు. ఎందుకంటే అమెరికాకు కావాల్సింది కేవలం ప్రయోజనాలు మాత్రమే. విలువైన వనరులు, విలువైన సంపద ఆ దేశానికి కావాలి. ఒకవేళ అడ్డుపడితే జైలుకు పంపిస్తుంది. అవసరమైతే ఉగ్రవాది అనే ముద్ర వేసి చంపేస్తుంది. ఒకవేళ బలమైన నాయకుడు గనక అయి ఉంటే అతడి మీద విష ప్రచారం చేస్తూ ఉంటుంది. అమెరికా అంటేనే సైతాన్ దేశం. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇమ్రాన్ జైలుకు వెళ్తున్నప్పుడు అమెరికా మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాడు. కొన్ని పార్టీలు అమెరికాకు తల వంచి తనకు ద్రోహం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో మగ్గిపోతున్నాడు. ఆ మధ్య అతడు చనిపోయాడని వార్తలు కూడా వచ్చాయి. అతడి ఆరోగ్యం క్షీణించిందని ప్రచారం కూడా జరిగింది. కానీ అవేవీ నిజాలు కావని తర్వాత తేలింది. జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆ మధ్య పాకిస్తానీ ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ భారీగా సీట్లను గెలుచుకోవడం విశేషం.